వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్లోని ఘరియాబాద్ అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో స్థానికంగా ఆ యాప్రాలకు చెందినటువంటి పాండు అలియాస్ చంద్రహాస్ కూడా మరణించారని చెప్పేసి కూడా వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అటు పేపర్లలోనూ న్యూస్ ఛానల్లో కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. యాప్రాలకు సంబంధించినటువంటి చంద్రహాస్ వారి ఇంటి దగ్గర ఉన్నాము. ప్రస్తుతం వాళ్ళ కుటుంబాల సభ్యులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, చూడడానికి కూడా చాలా చిన్న ఇల్లు, వాస్తవానికి వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అమ్మ మీ పేరు? నా పేరు మీరా. మీరు చంద్రహాస్కి ఏమవుతారమ్మా? చెల్లి అవుతారా? అమ్మ మీరు? నేను అక్కనవుతాను. మీ పేరమ్మా? పార్వతి. పార్వతి. ఇప్పుడు మీకు ఐడియా ఉందా అమ్మా ఎన్ని సంవత్సరాల్లో ఆయన వెళ్ళిపోయారు ఇట్లా అని చెప్పి? తెలియదు, అంతే తెలియదు అన్న. నేను నా పిల్ల అయిపోయింది, మా అత్తగారింటికాడనే ఉన్నాను. ఆయన ఎప్పుడు పోయిండో నాకు తెలియదు. ఇప్పుడు మీకు తెలుసమ్మా? నాకు అంత కావడం లేదన్న. ఇప్పుడు ఇంకా మేమిద్దరం నాయనమ్మ నేను ఉంటుంటే ఆయన వెళ్ళిపోయినదిగా. మా నాయనమ్మ కళ్ళు కానీ రాకపోతుండే. మా నాయన చనిపోయిండు, మా అమ్మ చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. ఇక అలా వాళ్ళేరని నేను ఇచ్చి ఇక్కడ ఉండేసిన అంతే. ఇప్పుడు చనిపోయింది అని చెప్పేసి కూడా వార్త వాళ్ళు రాస్తా ఉన్నారు, మీడియా ఛానల్లో కూడా చెప్తా ఉన్నారు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇప్పుడు ఫోన్ లాంటి ఏం చేయలేదు? లేదన్న, ఏం లేదు. ఏం వరకు ఉన్నది తెలియదు, లేదు తెలియదు మాకు. అసలు పోయినప్పుడు సంది మాకు కనిపించిందే లేదు. అసలు ఫోన్ చేసిందే లేదు, కనిపించిందే లేదు. మధ్యలో ఎప్పుడు కనీసం లేదు. ఇప్పుడు ఫొటోస్, చిన్నప్పటి ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? లేవన్నా, ఏం లేవు. నాయన మాకు కళ్ళు కనిపించక ఆమె ఎక్కడ ఏం చేసిందో మాకు అసలే తెలియదు అంతే. ఒకసారి ఇంట్లోకి కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో కూడా వాళ్ళ బావగారికి కూడా, చంద్రహాస్ గారి బావగారికి కూడా ఆరోగ్య పరిస్థితి అయితే బాగాలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా దీన స్థితిలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ కులవృత్తి ఏదైతే ఉందో ఐరన్ బాక్స్ సంబంధించినటువంటి రజకులు కాబట్టి వాళ్ళు ఐరన్ బాక్స్ ఏదో ఐరన్ బట్టలు ఇస్త్రీ చేసుకొని బతికేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆ ఇల్లు కూడా చాలా చిన్నదిగా, చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో ఒకసారి చూడొచ్చు, వాళ్ళ బావగారు కూడా ఆయన ప్యారలైజ్ అయిపోయి పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ పలుమార్లు గవర్నమెంట్ కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి బయట ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఏమైనా తెలుసా అనేటువంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ మీ పేరు? సువర్ణ. సువర్ణ గారు, ఈ చంద్రహాస్ గురించి మీకు ఏమైనా తెలుసా అండి? మాకేం తెలియదండి. మా పెళ్ళిళ్ళు కాకముందే ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిందని తెలిసి. చిన్నప్పుడే వెళ్ళిపోయిందా? చిన్నప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతకుముందు అంటే మధ్యలో ఇట్లా వచ్చుడు పోవడం అలాంటి ఏం లేవు? ఆయన ముఖమే మేము చూడలే ఇంతవరకు. అమ్మ మీ పేరు? మా పేరు సువర్ణనే. మీ పేరు సువర్ణనే. మీకు తెలుసా అమ్మ ఏమన్నా? ఏం తెలియదు. మా అత్తగారింటి కాడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మేము చూడలేదు ఆయన. అసలు ఆయన ఎట్లుంటాడో కూడా మాకు తెలియదు. అసలు నాకు తెలియదు. నాకు లేదండి. అయితే మాకు పెళ్ళిళ్ళు కాలే అప్పటికి. పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళకే తెలియదు, మాకేం తెలుసు తెలియదు. ఎస్, ఆ ఇల్లు కూడా చూడొచ్చు, చాలా చిన్న ఇల్లు, చాలా దయనీయంగా కూడా ఉన్నది. వాళ్ళు గవర్నమెంట్కి కూడా, ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్కి కూడా వాళ్ళు అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. మాకేదైనా గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా వాళ్ళ కుల వృత్తికి సంబంధించినటువంటి వృత్తికి సంబంధించినటువంటిది ఏదైనా ఇప్పించాలని చెప్పేసి అలాగే వీళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కానీ లేదా ఆత్మీయ భరోసా కానీ దాంట్లోగా ఏదైనా పెట్టేసి మాకు ఏదైనా ఒకటి గవర్నమెంట్ నుంచి మంచి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు మాట్లాడిస్తే కదిలిస్తే ఏడ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అసలు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమి తెలియదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ మీ పేరు? మీనా. మీనా గారు, మీకు ఈ చంద్రహాస్ గురించి ఏమైనా ఐడియా ఉందా? అస్సలు మేము చూడలేం. ఇప్పుడు మాట్లాడుకుంటారు కదా చుట్టుపక్కల ఇట్లా వెళ్ళిపోయింది, మాట్లాడుకుంటాం నిజమే, కానీ మేము అసలు చూడలేం. నాకు తెలియదు. ఇప్పుడు అంతకుముందు వాళ్ళ నానమ్మ గారు చాదారు అని చెప్పేసి కూడా అంటున్నారు. నాన్నమ్మని చూసినాం కానీ వాళ్ళని వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనని ఎవరిని చూడలేము మేము. ఇప్పుడు వాళ్ళ నానమ్మనే ఇక వీళ్ళకు ఇద్దరికి అక్క చెల్లెలకు కూడా పెళ్లి చేసిందా? ఆమె చేసింది. పెద్దమ్మ పెళ్లి చేసింది, చిన్నమ్మ పెళ్లి అందరు బస్సులు అందరు జమ చేసి చేసినాం. అంటే ఇప్పుడు చిన్నమ్మ పెళ్లి అందరు కలిసి మీ బస్తీ వాళ్ళు కలిసి చేసినాం. అక్క బావ ఎక్కడికేం చేస్తారు? వాళ్ళకే పరిస్థితి బాగాలేదు, వాళ్ళు ఎట్లా చేస్తారు? ఆయన కూడా మంచాల పడిపోయిన ఉన్నట్టు పరిస్థితి ఉంది కదా. 6 సంవత్సరాలు ఇప్పుడు ఆయన పడిపోయి. మరి ఇప్పుడు ఆయనకి ఎట్లా బట్టలు ఉతుకోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి, మేము కడుపులు నింపుకోవాలి. అందరు ఇడికిన దాకా అందరు అంతే. పాపం వాళ్ళకైతే ఇంకా ఘోరంగా ఉంది. వాళ్ళు ఎట్లా బతకాలి చెప్పు? వాళ్ళకు ఉండబోతే ఇల్లు లేదు, తినబోతే తిండి లేదు, మరి ఎట్లా? అందుకే అంటున్నాము. అమ్మ, మీకు గవర్నమెంట్ నుంచి అందేటువంటి పెన్షన్లు కానీ ఏమన్నా వస్తున్నాయి? ఏం లేవు. ఏం లేవు ఇంతవరకు అయితే, ఏం లేవు.
ఆయన కూడా వికలాంగ పెన్షన్ కానీ ఏం లేదా? కొంచెం బావ కోసం అన్నా ఆలోచించాలా. ఆయన పరిస్థితి బాగలేదు కదా, తన గురించి అన్నా ఆలోచించాలి. ఆయనకి ఏదైనా ఆధారం చూపెట్టండి. ఎస్, వాళ్ళ బావగారికి కూడా చాలా దయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్యారలైజ్ అయిపోయి మొత్తం కూడా పక్షవాతంతో మంచంకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. గత 6 సంవత్సరాలుగా కూడా ఆయన మంచం నుంచి లేవట్లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దయతలిచి గవర్నమెంట్ వాళ్ళకు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానికంగా ఒక బ్రదర్ మనతో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బ్రదర్ ఈయన వెళ్ళిపోయి? అంటే ఎంత పెద్దవాళ్ళు చెప్తుంటే నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ చెప్పుకోవడమే చూసాం కానీ తప్ప వారు ఎప్పుడో చిన్నప్పుడే వెళ్ళిపోయారని చెప్తున్నారు. వాళ్ళు మా తల్లి లాంటి వయసు ఉంది వాళ్ళది కూడా. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబం అనాథగా ఏర్పడింది. వాళ్ళ కులవృత్తి అయితే రజాక చాకలి అయితే వృత్తి ఉందో దాని మీద ఆధారపడి తప్ప ఎవరి మీద ఆధారపడలేదు. చిన్నామ పెళ్లి కూడా బస్సులో మా బస్తీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏమని చెప్తారు అంటే చందాలు పోజేసి పెళ్లి చేస్తారు. వాళ్ళ నాన్నమ్మ ఉన్నప్పుడు పెద్దమ్మ పెళ్లి చేస్తారని చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం కానీ వాళ్ళ ఇల్లు చూస్తుంటే మాకు కూడా జాలి వేస్తుంది. ఈ ప్రభుత్వం దయచూచి వాళ్ళ బావగారికి అతను పెరాల్సి వచ్చిన పేషెంట్ ఉన్నాడు, పక్షవాతం పేషెంట్ ఉన్నాడు, అతనికి పింఛన్ రూపంలో సాయం చేసి ఇక్కడ వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కానీ ఎటువంటి సాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మా బస్సు తరపున మా మల్కాయగిరి తరపున యాప్రాల తరపున మేము రిక్వెస్ట్ వేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.